ఇప్పుడు హలాల్ మాంసం అనేది ఒక ముస్లిం మత పెద్ద అల్లా పేరు పైన దాన్ని కోసి చేయడం వల్ల హలాల్ అనటం, ఒక హిందువులు ముస్లిమేతరు అందరూ కూడా దాన్ని ఒక నిర్లక్ష్యంగా చూస్తారు, దాన్ని పెద్ద పట్టించుకోలేదు. అది ఒక అవకాశంగా వాడుకొని ఈరోజు ఏమైపోయిందంటే హలాల్ అనేది వెజిటేరియన్ ఐటమ్స్ కూడా ఆటా పైన, పప్పుల పైన, చిప్స్ పైన, మ్యాగీ పైన, కాస్మెటిక్స్ పైన సిగ్గుశరం ఉందా? కాస్మెటిక్స్, ఇస్లాంలో కాస్మెటిక్స్, పౌడరు, లిప్స్టిక్ పెట్టుకోవడం అనేది తప్పు. కాస్మెటిక్ పైన హలాల్ స్టిక్కర్ వేయడం అంటే వాడు మనిషినా గాడిదే అసలు. ఈ హలాల్ స్టిక్కర్ ఏంది? ఆటా పైన ఆశీర్వాద్, ఆటా పైన, దీనిపైన హలాల్ స్టిక్కర్ దేనికి? ఇదేం జరుగుతుందంటే పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర ఏంటంటే జమాతే ఇస్లామీ హింద్ అని చెప్పేసి కొన్ని ఉగ్రవాద సంస్థలు, ఈ యొక్క ఉగ్రవాద మనోబుద్ధితో నడుస్తున్నటువంటి ఎంఐఎం పార్టీ లాంటి నాయకులు, ఎంఐఎం లాంటి పార్టీలు, ఆ యొక్క పార్టీల సపోర్ట్ తోటి ఈ జమాతే ఇస్లామీ హింద్ అనే ఆర్గనైజేషన్స్ ఈ యొక్క ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళేసి వాళ్లకు లైసెన్సింగ్, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళతో డబ్బులు వసూలు చేసి వాళ్లకు లైసెన్సింగ్ ఇష్యూ చేసి ఈ యొక్క మసీదుల ద్వారా, ఈ యొక్క ఇమాంల ద్వారా, ముల్లా మౌల్వీల ద్వారా ఈ యొక్క హలాల్ ఉన్నటువంటి వస్తువులను, ఉత్పత్తులను కొంటే మన మతానికి ఆర్థికంగా తోడ్పడడం జరుగుతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారాన్ని చేసి ఈ యొక్క హలాల్ స్టిక్కర్ని వేయడం జరుగుతుంది.